నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. ఈ వారంలో అమెరికాలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ జరిగింది. అందులో అక్కడ H1B వీసాల ఫీజుని విపరీతంగా పెంచేసిన తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వస్తోంది. అది కూడా కోర్టుని అప్రోచ్ అయ్యేంత. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల మీద ఇటు భారతదేశంలో అసంతృప్తి ఉంటే, అమెరికాలో మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఒకవేళ $15,000 కంటే $1,00,000 ఫీజు పెంచిన తర్వాత అందరి మీద ఎఫెక్ట్ ఎంతుందో వాటన్నిటికంటే కూడా అమెరికా మీద తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. యాక్చువల్గా మళ్ళీ H1B ఫీజులను తగ్గించబోతున్నారా? మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రేనా. హలో అండి, నమస్తే. ఆర్థిక సంక్షోభం గురించి మనం మాట్లాడుకున్నాం. అందులోనూ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయి అనే మాట. ఇప్పుడు H1B వీసాలకి ఆల్రెడీ $15,000 ఉన్నదాన్ని $1,00,000 చేశాడు. అక్కడ వ్యతిరేకత అనేది వస్తుంది. ఎందుకని అంత వ్యతిరేకత? ఒకవేళ ఈ $85,000 ఉన్నాయి చూడండి, అది వాళ్ళకి హెల్ప్ అవుతోంది కదా, అయినా వ్యతిరేకత ఎందుకుంది? కవిత గారు, ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో ఒక 1 month నుండి మనం చూస్తూ ఉన్నాము. H1B వీసా యొక్క ఫీజు అనేది దాదాపు $15,000 ఉన్నటువంటి వీసా ఫీని $1,00,000 ట్రంప్ గారు పెంచేశారు. ఎందుకు పెంచేశారు అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దాదాపు అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేది ఒక రకమైన డెట్ ఊబిలో, అంటే ఇప్పుడు దాని ఏమంటారు, అప్పుల ఊబిలో అది ఆల్రెడీ ఉంది, చాలా సంవత్సరాల నుండి ఉంది. ఇప్పుడు ఇంకెక్కువ అప్పుల ఊబిలో అది మునిగిపోయిందనమాట, నిండుగా. ఆ అప్పుల ఊబిలో అంటే దాదాపు అమెరికా ఆర్థిక వ్యవస్థలో మనకు $31 ట్రిలియన్ జీడిపి ఉన్నట్టయితే $37 ట్రిలియన్ల వరకు వాళ్ళకి అప్పు ఉంది. అంటే దాదాపు $6 ట్రిలియన్ వాళ్ళ ఆదాయం కంటే అప్పు ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఇలా కంటిన్యూ అయినట్టయితే, డెఫిసిట్లో కంటిన్యూ అయినట్టయితే చాలా సంవత్సరాలు కంటిన్యూ కావడానికి ఆస్కారం ఉండదు. సో దాన్ని ఏదో రకంగా డెఫిసిట్ మనం ఫుల్ఫిల్ చేయాలి. డెఫిసిట్ ఫుల్ఫిల్ చేయాలంటే ట్రంప్ గారు జనవరి 2025 అంటే దాదాపు 9 months దగ్గరికి వస్తుంది ఆయన పవర్లోకి వచ్చి. అప్పటి నుండి డెఫిసిట్ ఎట్లా కవరప్ చేసుకోవాలి, తర్వాత ఎకనామీని ఎట్లా స్టెబిలైజ్ చేయాలి. అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఈ క్యాంపెయిన్స్లో అతను వీటన్నిటిని ఎట్లా సెటిల్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అన్ని రకరకాలుగా టక్ చేసుకుంటూ వస్తున్నారు. అలా వచ్చినప్పుడు దాంట్లో ఆ యొక్క స్ట్రాటజీలో భాగంగా H1B వీసా మీద టార్గెట్ చేస్తారు. ఎందుకు టార్గెట్ చేస్తారంటే అరౌండ్ $200 బిలియన్ వరకు ఈ యొక్క ఆక్షన్ ఈ చేసినప్పుడు H1B వీసా ఫీజు పెంచినప్పుడు అయితే వాళ్ళకి అరౌండ్ నియర్లీ $300 బిలియన్ ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో చేశారు. అయితే దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి? దాంతో 19th of September, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ 1 month ago ఫ్రమ్ టుడే, ఆయన ఒక డిక్రీని సైన్ చేశారు. ప్రెసిడెన్షియల్ డిక్రీని సైన్ చేశారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సైన్ చేశారు. ఆ సైన్ చేసింది 21st of September 2025 నుండి ఎఫెక్ట్లోకి వచ్చింది. అంటే దాదాపు ఈ 1 monthలో ఏం జరుగుకుంటూ వచ్చిందంటే కొన్ని ఎగ్జంప్షన్ కూడా ఇచ్చారు దానికి. ఆ ఎగ్జంప్షన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు హెల్త్ కేర్ ఉందనుకోండి, తర్వాత సైబర్ సెక్యూరిటీ ఉన్నాయనుకోండి, డిఫెన్స్ టెక్నాలజీ రిలేటెడ్ ఉన్నాయనుకోండి, అట్లాంటి కొన్ని కీ ఏరియాస్ ఏదైతే గవర్నమెంట్కి కానీ, గవర్నమెంట్ వెల్ఫేర్కి కానీ, పీపుల్ వెల్ఫేర్కి కానీ పనికొస్తాయో వాటి మీద మళ్ళీ H1B వీసా ఎగ్జంప్షన్ ఉందన్నమాట. ఈ ఫీజు ఇది 85,000 ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ $85,000 ఎగ్జంప్షన్స్ ఉన్నాయన్నమాట. వాటికి కొన్ని టెక్నాలజీ, ఇప్పుడు ఐటీ రిలేటెడ్ ఉందనుకోండి, ఐటీ రిలేటెడ్ కానీ రకరకాల ఏరియాలలో మన H1B వీసా హోల్డర్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ అవసరం, ఇంజనీర్ల అవసరం చాలా ఉంటుందన్నమాట. దానిలో భాగంగా కవిత గారు ఏమవుతుందంటే, ఇప్పుడు మన చుందరి పిచ్చే ఉన్నారు, సత్యనారాయణలో ఉన్నారు, వాళ్ళిద్దరు సీఈఓలు, పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలు. వాళ్ళు దాదాపు గూగుల్కు చుందరి పిచ్చే సీఈఓ, అలాగే సత్యనారాయణ మైక్రోసాఫ్ట్కు సీఈఓ. చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు, దాదాపు 7 years దాటింది గూగుల్లో ఆయన పనిచేయబట్టి. ఈయన కూడా ఒక 9 years పైన అవుతుంది, సత్యనారాయణ గారు. వీళ్ళిద్దరు కూడా H1B వీసా ద్వారా వెళ్ళిన వాళ్ళే. సో H1B వీసా అనేది మనకు ఒక గేట్వే లాంటిది అనమాట, పర్టికులర్గా ఇండియన్ టెక్నోక్రాట్స్కి ఒక గేట్వే లాంటిది. మన దగ్గర ఐఐటీలు, ఐఎంలలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. ఆ వేలాది మంది దాదాపు 26 ఐఐటి SIIMS ఉన్నట్టయితే దాంట్లో ఎక్కువగా
పోయేవాళ్ళు ఎక్కువ దాంట్లో పనిచేసిన వాళ్ళు అరౌండ్ 80% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ గోయింగ్ టు యూఎస్ అండి. ఓకే. ఓన్లీ 20-25% ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇస్రోలో కానీ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో కానీ, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని బార్క్ అని ఇట్లాంటి దాంట్లో పనిచేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా మనం ఒక ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఈ ఇస్రోలో కానీ, బార్క్లో కానీ, ఇంకా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డిఆర్డిఓ కానీ ఇట్లాంటి దాంట్లో పనిచేసినట్టయితే వాళ్ళ జీతం ఎంత వస్తుంది? ఒక బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసిన బీటెక్ కానీ, బీఈ కానీ చేసిన వాళ్ళకి జీతము ₹1,00,000 వస్తుంది పర్ మంత్. ₹1,00,000, ₹1,20,000 అంతకంటే ఎక్కువ రాదు వాళ్ళ జీతం. అంటే ఇక్కడ వాళ్ళు ఉన్నట్టయితే ఆ డిగ్రీతోని ఒక 10-12 లక్షలు సంపాదించడం అనేది మహా ఎక్కువ. అదే వాళ్ళు అదే డిగ్రీతోని వాళ్ళు అమెరికాకి వెళ్ళినట్టయితే ఇలా ఉంటుంది పరిస్థితి. దానివల్ల ఈ H1B వీసా యొక్క స్టోరీ ఎందుకు మనకు క్రాప్ అవ్వకుండా వస్తుంది అనేది మనం చూద్దాం. అమెరికాకి వెళ్ళిన వాళ్ళు యావరేజ్గా H1B వీసా వాళ్ళు వెళ్ళే వాళ్ళు కవిత గారు అరౌండ్ $5,000 పర్ మంత్ వస్తుందండి వాళ్ళకి అప్రాక్సిమేట్లీ. అంటే $60,000 అనేది వాళ్ళకి జీతం అనేది వస్తుంది అనమాట, మినిమం. అది మ్యాక్సిమం ఎండ్లో చూసుకున్నట్టయితే మీకు $2,00,000, $2,50,000 కూడా సంపాదించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మాలాగా ప్రొఫెసర్లు ఉన్నారు అనుకోండి, ప్రొఫెసర్లు హార్వర్డ్ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు కానీ, MITలో పనిచేసే వాళ్ళు కానీ, స్టాన్ఫర్డ్లో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ జీతాలు 3,00,000, 3,50,000 ఆ రేంజ్లో ఉంటుంది మ్యాక్సిమం ఎండ్ అది. ఇప్పుడు మన గీత గోపినాథ్ అని చెప్పి మన ఎకానమిస్టు, ఆమె మొన్నటి వరకు IMFలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేసింది. ఆమెకు మొన్న స్పెషల్ ఆఫర్ ఇచ్చారు. ఆ యూనివర్సిటీలో ఆమెకు ఉన్నటువంటి ఆమె శాలరీ ఆల్రెడీ $500,000 పైన పర్ ఇయర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ శాలరీకి అనుకూలంగా ఆమెకు సెట్ చేయాలంటే దాదాపు $4,20,000 ఆమెకు ఆఫర్ చేశారు. $4,20,000 అనేది ఏ సీనియర్ ప్రొఫెసర్కి రాదు అంత జీతం. ఆమెకు ఆఫర్ చేశారు. ఆమె పాపులారిటీ అవన్నీ చూసుకొని ఆఫర్ చేశారు. సో ఇట్లా జీతంలో చూసుకున్నట్టయితే కవిత గారు ఏమవుతుందంటే మనకు మ్యాక్సిమం ఎండ్ అనేది ఇంజనీర్లకు, వాళ్ళు చాలా టాలెంటెడ్ ఇంజనీర్లు కావచ్చు, IIT గోల్డ్ మెడలిస్టులు కావచ్చు, IIMలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంత టాలెంట్ ఉన్నా కూడా దాదాపు 2,00,000 నుండి 3,00,000, 3,50,000 మధ్యన జీతం మాత్రమే వస్తుంది వీళ్ళందరికీ కూడా. ఈ $3,00,000 మనం హై ఎండ్లో చూసుకున్నట్టయితే $3,00,000 వాళ్ళని ఆలోచన చేద్దాం. $3,00,000 మీరు $1,00,000 వాళ్ళ పేరు మీద కంపెనీ వాళ్ళు ఒక $1,00,000 వాళ్ళ మీద పే చేసినట్టయితే అంటే వాళ్ళకి 2,00,000 జీతం మాత్రము వాళ్ళకు వస్తుంది. $1,00,000 జీతము కంపెనీకి వాళ్ళ పేరు మీద ఆ ఖర్చు, అడిషనల్ ఖర్చు అనేది పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు $60,000 జీతం ఉన్న వాళ్ళు ఉన్నారు. $60,000 జీతం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అసలు యాక్చువల్గా టాప్ క్రీమ్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం పిరమిడ్ షేప్లో చూసుకున్నట్టయితే టాప్ పిరమిడ్కి వెళ్ళేంత కొద్దీ $3,00,000 సంపాదించేటువంటి H1B వీసా హోల్డర్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటారు. కొన్ని వేల మందే ఉంటారనమాట. ఇప్పుడు అంటే లోవర్ గ్రేడ్ 60,000 జీతం వచ్చిన వాళ్ళు కానీ, 80, 85, $100,000 జీతం వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. $1,00,000 అక్కడ వస్తున్నాయంటే దాదాపు మీరు ఆలోచించండి ఎన్ని కోట్లు ఇక్కడ మనం దానికి అది చేసుకోవచ్చు అనేది. సో దాంట్లో భాగంగా వీళ్ళకి ఏమవుతుందంటే అంటే దాదాపు యావరేజ్గా ఇక్కడ ₹1,00,000 జీతం సంపాదించేటువంటి ఇస్రో కానీ, బార్క్ కానీ ఎంప్లాయీ అక్కడికి వెళ్ళినట్టయితే ఒక 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు కూడా సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది పర్ మంత్. అంటే దాదాపు 10 to 20 టైమ్స్ ఎక్కువ సంపాదించడానికి ఆస్కారం. అందు గురించి మన వాళ్ళందరూ యూఎస్కి టార్గెట్ పెట్టుకున్నారనమాట. ఇప్పుడు నాట్ ఓన్లీ మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ ఎవరైతే కార్మికులుగా వర్కర్స్గా ఉన్నారో వాళ్ళకి కూడా H1B వీసానే ఉంటుంది, లేకపోయేసరికి కష్టం అవుతుంది అనేదే కదా అక్కడ వాళ్ళ ఉన్న దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రొటెస్ట్. ఎలా ఉంటుందంటే కవిత గారు, ఎక్కడైనా ఇమిగ్రేషన్ లాస్లో ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికాలో ఉండండి కదా, తర్వాత వేరే కంట్రీస్లో ఇప్పుడు పాపువా న్యూగినీలో ఉండండి, నమీబియాలో ఉండండి, చాలా దేశాలలో ఉండండి. ఇమిగ్రేషన్ లాస్ ఎలా ఉంటాయంటే టెక్నికల్ జాబ్స్, నాన్ టెక్నికల్ జాబ్స్ అంటే 2 కేటగిరీస్ ఉంటాయండి. టెక్నికల్ జాబ్స్ చాలా సాఫిస్టికేటెడ్ అడ్వాన్స్డ్ జాబ్స్ ఏదైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి పీపుల్ వాళ్ళ లేబర్ ఫోర్సు అంటే మనకు డిమాండ్కు ఆ లేబర్ ఫోర్స్ సప్లైకి తేడా ఉన్నప్పుడు ఏమేం చేస్తుందంటే అంటే సప్లై ఈజ్ లెస్ దాన్ ద డిమాండ్ అనుకున్నప్పుడు వేరే కంట్రీస్ నుండి వాళ్ళు హ్యూమన్ రిసోర్స్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ యొక్క పొజిషన్స్ ఫిల్అప్ చేయడం, దాన్ని స్కేర్ స్కిల్స్, ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ అని చెప్పి అంటారండి. ఈ స్కేర్ స్కిల్స్, ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ అంటే మా దగ్గర ఆ స్కిల్ లేదు కాబట్టి మేము ఎంప్లాయ్ చేసుకుంటున్నాం అనేది ఒక పాయింట్. అది వాళ్ళకు వీసాలు తొందరగా ఇచ్చేస్తారు,
అది H1B వీసా అమెరికాకి అప్లైడ్, వేరే కంట్రీస్లో అనేది డిఫరెంట్ వీసా కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ పర్మిట్ మీద వెళ్ళానమాట. ఎకనామిక్స్, ఫైనాన్స్, ఇంజనీరింగ్ సర్టెన్ ఫీల్డ్స్లో అది ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ కింద వస్తుందన్నమాట. సో దాంట్లో భాగంగా ఈ నాన్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, ప్లంబర్స్, సెమీ టెక్నికల్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ఇట్లాంటి చోటమోటా మెకానిక్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సెమీ టెక్నికల్ లేకపోతే నాన్ టెక్నికల్ కింద వచ్చేస్తారు. అలాంటప్పుడు ఇప్పుడు పెట్రోల్ బంక్లలో పనిచేసే వాళ్ళు అనుకోండి, వాళ్ళకు వీసాలు ఇచ్చి అమెరికన్ పీపుల్ని పక్కకు పెట్టేసి వాళ్ళకు ఎక్కడి నుండో వీసాలు ఇచ్చి మెక్సికో నుండో లేకపోతే హోండురాస్ నుండో లేకపోతే ఇంకెక్కడో మన మామూలుగా సౌత్ ఆఫ్రికా నుండో ఏదో ఆఫ్రికా నుండి తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. సో అలాంటప్పుడు మనకు H1B వీసా వీళ్ళంతా చాలా వరకు ఇల్లీగల్గా వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ అంటే వాళ్ళు అసైలం సీకర్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనకు సూడాన్లో కానీ లేకపోతే మనకి ఇరాన్, ఇరాక్లో కానివ్వండి, ఇప్పుడు మామూలుగా ఇథియోపియాలో కానివ్వండి, ఎరిట్రియాలో కానివ్వండి, ఇట్లాంటి కంట్రీస్లలో ప్రాబ్లం ఉన్నటువంటి కంట్రీస్లలో అసైలం సీకర్స్గా వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వాళ్ళకి ఈజీ ఉంటుంది. పాకిస్తాన్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి కూడా అసైలం సీకర్ చాలామంది వెళ్ళారు. అసైలం సీకర్స్ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, నాన్ టెక్నికల్ ఫీల్డ్లో ఎక్కువ పనిచేయడానికి ఉంటుంది. కొద్దిమంది టెక్నికల్లో ఉన్నప్పుడు ఆ టెక్నికల్ వాళ్ళు మాత్రము H1B వీసా అనేది అది కొంచెం టాప్ కేటగిరీలో వస్తుంది కాబట్టి అది తీసుకోవాల్సి వస్తుందండి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు దాదాపు క్రీము అంటే టెక్నికల్లీ డెక్స్టరిటీ, వాళ్ళ స్కిల్, టాలెంట్, దాన్ని బేస్ చేసుకొని H1B వీసా కేటగిరీని క్రియేట్ చేస్తారు. అది మంచి టాప్ కేటగిరీకి వీసా కేటగిరీ అనమాట, అంటే ఎంప్లాయ్మెంట్లో చూసుకున్నట్టయితే. సో దాంట్లో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు ఏంటంటే, ఒకవేళ మనం $100,00,000 మనం చేసినట్టయితే మనకి ఎంత ఆదాయం వస్తుంది, గత వచ్చే 5 yearsలో కావచ్చు లేకపోతే వచ్చే 10 yearsలో కావచ్చు, ఎంత ఆదాయం వస్తుంది ఒక టార్గెట్ పెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు, ఈ H1B వీసాను ఇప్పుడు సపోజ్ అమెజాన్ ఉందనుకోండి, అమెజాన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ టెక్నికల్ అండ్ ప్రాబబ్లీ అది రకరకాల బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. జెడ్ బీజో గారు రకరకాల బిజినెస్ దాదాపు ఒక 25-26 years నుండి రకరకాల బిజినెస్ చేసుకుంటూ టాప్ 5 కంట్రీస్లో దాన్ని ఒక అమెజాన్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్ అన్నట్టుగా క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. అమెజాన్లో పనిచేసే వాళ్ళు మోర్ దెన్ 10,500 people H1B వీసా హోల్డర్ ఉన్నారండి. ఇప్పుడు అమెజాన్ పరిస్థితి ఏంటి, ఒకవేళ H1B వీసాను మనకు ఇప్పుడు దాదాపు $60,000 జీతం సంపాదించే వాళ్ళ సంవత్సరానికి వాళ్ళని తీసుకున్నట్టయితే, అంటే వాళ్ళు 60,000 జీతం వాళ్ళకి ఇవ్వడంతో పాటు $1,00,000 జీతము బిల్ పే చేయాల్సి వస్తుంది. ఎట్లా బేర్ చేస్తారు వాళ్ళు, చేయలేరు కదా. అలాగే మనకు గూగుల్లో కానీ లేకపోతే ఈ మైక్రోసాఫ్ట్లో కానీ 5,200, 5,300 people H1B వీసా వాళ్ళు ఉన్నారు. అది మన దేశంలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు తీసుకురావాలా వద్దా. ఇప్పుడు ట్రంప్ గారి యొక్క ఇంకొక నిర్ణయం ఏంటంటే, ఇలా ఫీజును మనం రెస్ట్రిక్ట్ చేసినట్టయితే, అంటే చాలా హై లెవెల్లో పెంచినట్టయితే, మనం ఈ కంపెనీస్ వాళ్ళు బయట దేశాల నుండి తీసుకొచ్చే ఎంప్లాయీస్ కంటే లోకల్ పీపుల్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, లోకల్ వాళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటారు అనేది కూడా ఒక పాయింట్. ఆ పాయింట్లో లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ అవుతుందని ఒక ఆలోచన అనమాట. అది మంచిదే. అటు అమెరికన్ ఎకనామిక్ కానీ అమెరికన్ ప్రజలకు కానీ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అక్కడ అమెరికాలో కూడా చాలా ఉందండి. అమెరికా వాళ్ళను అక్కడ పుట్టి పెరిగి అమెరికన్ సిటిజన్స్ పక్కకు పెట్టేసి ఏదో భారతదేశం నుండి కానీ లేకపోతే ఇంకా వేరే దేశాల నుండి ఆఫ్రికా, యూరోప్ దేశాల నుండి తీసుకొచ్చుకుంటే వాళ్ళకు ఒక రకమైన దెబ్బ పడుతుంది. సో ఇలాంటి సందర్భంలో కవిత గారు ఏం చేస్తున్నారంటే, H1B వీసా ఫీజును మనం పెంచినట్టయితే 2 రకాల డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అంటారు కదా, ఆ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్లలో మనకు 2 పనులు పూర్తి అవుతాయి అనే ఉద్దేశంతో చేశారు. ఆయన ఆలోచన ప్రకారం అది మంచిది కావచ్చు, కానీ ఇప్పుడు కంపెనీల మీద ఇంపాక్ట్ పడుతుంది, సివియర్ ఇంపాక్ట్ ఉన్నది. 1 monthలోనే ఇలా పరిస్థితి ఇలా తయారవుతుందంటే వచ్చే ఒక 1 yearలోనో 2 yearsలో ఎంత ఇది ఉంటుందో ఆలోచించవచ్చు. ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎందుకని కోర్టు మెట్లెక్కింది, H1B వీసా ఫీజును తగ్గించండి అనే దానికి కోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? మంచి ప్రశ్న వేశారండి కవిత గారు. ఇప్పుడు జనరల్గా ప్రెసిడెంట్ ఈజ్ నాట్ మోర్ దాన్ ద సెనెట్ అండి. ఇప్పుడు మన దగ్గర అది ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ దే ఆర్ నాట్ మోర్ దాన్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లో డిస్కషన్ ఏదైనా బిల్లు మనము ప్రవేశపెట్టాలంటే అక్కడ సెనెట్లో ప్రవేశపెట్టి సెనెట్ యొక్క అప్రూవల్ తీసుకొని, అక్కడ డెమోక్రాట్స్ ఉన్నారు, రిపబ్లికన్స్ ఉన్నారు, మెజారిటీ ఇస్ ద లా అన్నట్టుగా అది ఆ బిల్లును అక్కడ పాస్ చేసుకున్నట్టయితేనే ప్రెసిడెంట్కు ఒక రకమైన పవర్ ఉంటుంది. ఆ పవర్ను దాని లా అయిపోతుంది. అది ఇతను ఏం చేస్తారంటే చాలా డిక్రీలు పాస్ చేశాడు ఆయన వచ్చినప్పటి ఇమిగ్రేషన్ రిలేటెడ్ చాలా డిక్రీలను, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ను ఆయన ఎగ్జిక్యూషన్లో ఆయన ఇంప్లిమెంటేషన్ కొరకు సైన్ చేసి పాస్ ఆన్ చేశారు.
ఈజీ కదండి. ఒక అతన్ని ఆలోచన ఏదైతే వచ్చిందో దాన్ని ఒక అతన్ని సైన్ చేసి పెట్టడం అనేది ఎగ్జిక్యూట్ చేయడం. ఎగ్జిక్యూట్ చేయడం ఈజీ ప్రాసెస్ అది. 19th సెప్టెంబర్లో అండి ఆయన సైన్ చేశారు. అంటే $1,00,000 యొక్క H1B వీసా ఫీజుని $1,00,000 చేస్తూ సైన్ చేశారు. 21st అంటే విదిన్ 2 days టైం లోపట్ల 21st సెప్టెంబర్లో నుండి అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చినప్పటి నుండి మనం చూసుకున్నట్టయితే కవిత గారు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ యొక్క కంపెనీస్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మీరు 21st సెప్టెంబర్ తర్వాత ఆ 21st సెప్టెంబర్ నుండి ఎవరైనా కొత్తగా మీరు రిక్రూట్ చేసుకోవాలనుకున్నా, లేదా పాత వాళ్ళ యొక్క వీసాలు మీరు రెన్యువల్ చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు $1,00,000 పే చేసి తీరాల్సిందే. ఆ $1,00,000 ఇలా ఒక గూగుల్లోనే మన సపోజ్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అమెజాన్లోనే 10,000 మందిలో కనీసం ఒక 2,000 మంది ఎంప్లాయీస్ వాళ్ళ వీసాస్ అయిపోయినాయి అనుకుందాం ఈ మధ్య కాలంలో. వాళ్ళు 2,000 టైమ్స్ $1,00,000 వేసుకుంటే ఎంత పెద్ద మొత్తంలో హెవీగా వాళ్ళకు బర్డెన్ పడుతుంది, ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది. ఆ ఫైనాన్షియల్ బర్డెన్ ఎవరు బేర్ చేస్తారండి చివరికి? మనం మనలాంటి కస్టమర్లే బేర్ చేస్తారు. కంపెనీ బేర్ చేయదు, తర్వాత ఎంప్లాయీగా పే చేయరు. ఆ బర్డెన్ అంతా మన మీదకి షిఫ్ట్ చేస్తారనమాట. సో అల్టిమేట్గా కామన్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు బేర్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ బర్డెన్స్. కాకపోతే ఏంటంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు పైసలు అనేది ఎవరో ఒకరు పే చేయాలి. తర్వాత మనం కలెక్ట్ చేసుకునేటప్పుడు ఇట్ మే టేక్ సమ్ టైం. ఎవరి మీద ఎంత చేయాలి, ఎంత ప్రైస్ పెంచాలి అనేది వాళ్ళ ఆలోచన ప్రకారం స్ట్రాటజీగా వాళ్ళు చేసేస్తారు. ఆ టైం లోపల పే చేసేది మాత్రం వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఎంప్లాయీ దగ్గర ఏమనొచ్చు, నీకు $60,000 ఇస్తా అనుకున్నాను, కాకపోతే నీకు $30,000 ఇస్తాను, $30,000 నీకు దానికి ఒక 3 years 4 years అది చేసుకొని నేను అది దానికి పే చేసుకుంటాను అని చెప్పి కూడా నెగోషియేట్ చేయడానికి ఆస్కారం ఉంది. మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ చాలా విపరీతంగా ఉంది కాబట్టి కవిత గారు $30,000 కాదు కదా, $20,000 ఇచ్చినా కూడా వెళ్ళి పనిచేయడానికి చాలామంది ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఎంప్లాయీకి లాస్ అవుతుంది, ఎంప్లాయర్ కూడా బర్డెన్ పడుతుంది. ఆ బర్డెన్లో భాగంగా ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ జస్ట్ ఒక 2 days బ్యాక్ వాళ్ళు ఒక లా సూట్ ఫైల్ చేశారు. ఎందుకు ఫైల్ చేశారంటే, నువ్వు ప్రెసిడెంట్ కావచ్చు, నువ్వు అమెరికాలో ప్రథమ పౌరుని నువ్వే, డొనాల్డ్ ట్రంపే ప్రథమ పౌరుడు, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద అమెరికా. ఈ హ్యాస్ దట్ పవర్స్ ఆల్సో యూ హ్యావ్ ఎ లిమిటెడ్ పవర్. ఈ విషయానికి వచ్చినట్టయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్లలో నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నిర్ణయాలు తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా డిగ్రీని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని పాస్ చేయడానికి నీకు అధికారం లేదు. సో కాబట్టి ఇది సెనెట్ ద్వారా ఒకవేళ నువ్వు బిల్లును ప్రవేశపెట్టి సెనెట్ అప్రూవల్ తీసుకొని అప్పుడు వాళ్ళు సెనెట్ ఒకవేళ అప్రూవ్ చేసినట్టయితే దీన్ని ఇంప్లిమెంట్ ఇట్. వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఇది నువ్వు చేయడం తప్పు అనేది చాలా కంపెనీస్ ఈ 1 month నుండి డిస్కషన్స్ జరుగుతున్నాయి, కానీ చాలా డిబేట్స్ జరుగుకుంటూ వస్తున్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మొత్తం ఒక అంబ్రెల్లా లాంటిదండి. అంటే ఇప్పుడు సర్వీసెస్ సెక్టార్ కావచ్చు, గూడ్స్ అండ్ సర్వీసెస్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కావచ్చు, ఎట్లాంటి వాణిజ్యపరమైనటువంటి రిలేషన్షిప్ మొత్తం చూసుకునేదంతా కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిఫరెంట్ పీపుల్ యొక్క ఒపీనియన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇది చేయడం తప్పు, ఇలా చేయడం వల్ల మొత్తం ఉన్నటువంటి టెక్ కంపెనీస్ కావచ్చు, నాన్ టెక్ కంపెనీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళందరి మీద కూడా పెద్ద మొత్తంలో దెబ్బపడడానికి ఆస్కారం ఉందనే ఉద్దేశంతో వీళ్ళు లా సూట్ ఫైల్ చేస్తారండి. ఆ లా సూట్ ఇప్పుడు మనము ఓవరాల్గా చూసినట్టయితే దానికి ప్రెసిడెంట్స్కు అగెనిస్ట్గా తీర్పు రావచ్చా, లేకపోతే మనకు ప్రెసిడెంట్కు ఫేవర్గా తీర్పు రావచ్చా, అది ఆ $1,00,000 అట్లనే కంటిన్యూ అవుతుంది అనేది అదొక పెద్ద ప్రశ్న అనమాట, మనందరి ముందు అంటున్నటువంటి పెద్ద ప్రశ్న. అవును, దేనివల్ల ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి అనేది చూడండి. ఇప్పుడు ప్రెసిడెంట్కు పవర్ లేదు అసలు, యాక్చువల్గా వస్తాను చెప్పాలంటే లేని పవర్ను ఆయన ఉన్నట్టుగా ఈ వాట్ ఎవర్ ఈ థింగ్స్. ఇప్పుడు 79-80 years అంటే చాలామందికి మతిమరుపు ఎక్కువ వస్తుందండి. అంటే దాదాపు 65 సంవత్సరాలు దాటిన వరకు ఇప్పుడు మొత్తం మనము సైకలాజికల్గా, బయాలజికల్గా, సైంటిఫిక్గా చూసినట్టయితే చాలామంది పీపుల్ చెప్పిన వాటిని మళ్ళీ చెప్పడము, లేకపోతే డిఫరెంట్ కనెక్ట్, ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ కనెక్ట్ లేకుండా మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. డైమెన్షియా కూడా వస్తూ ఉంటుంది, మతిమరుపు అనేది కూడా వస్తూ ఉంటుంది 65 దాటిన తర్వాత. ఇప్పుడు దాదాపు 80 సంవత్సరాలకు దగ్గరికి వచ్చారు, 79-80 years మధ్యలో ఉన్నారు ఆయన. సో ఆ టైం లోపల ఏమవుతుందంటే ప్రెసిడెంట్కి ఎవరికైనా కూడా కొంచెం ఆలోచన విధానంలో ఎవరైనా అడ్వైజ్ చేస్తే తప్ప ఆలోచన విధానంలో కొంచెం దుందుడుకు చర్యలు కానీ, ఒకదానికి ఒకటి కనెక్షన్ లేకుంటున్నదని, నేను చెప్పిందే విధమనే ఉద్దేశంతో కొంచెం ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ కానీ వీటి వల్ల కూడా అట్లాంటి ఆలోచనలు రావడానికి ఆస్కారం ఉంది. ఆ ఆలోచన రావడం వల్ల ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం వల్ల దానిలో అమెరికాలో ఉన్నటువంటి 340 million పీపుల్, 34 కోట్ల పీపుల్ యొక్క పరిస్థితి ఏంటి అనేది చాలా ఆలోచన చేయాల్సి ఉంది. ఆ ఆలోచనలో భాగంగా ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు అదొక లాసూట్
సైన్ ఫైల్ చేశారు. దాంట్లో అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. ఇప్పుడు ట్రంప్ తరపున కూడా లాయర్స్ టీమ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటారు. వాళ్ళు కూడా టాలెంటెడ్ లాయర్స్ తీసుకొని ఏదైనా ఒక చిన్న క్లాజ్ తీసుకొచ్చి వాళ్ళు ఏదైనా రకంగా దాన్ని చేసుకోవచ్చు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఆయన ఏం చేసినా కూడా అమెరికా జాతీయ భావం పెంపొందించాలి, మన దాన్ని ఏమంటారు స్వదేశీ అనేది, లేకపోతే ప్యాట్రియాటిజం అనేది, లేకపోతే మన దేశ పౌరుల తర్వాతనే మిగతా వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది, ఇవన్నీ మంచిగా చేస్తున్నారని ఏదైనా ఒకటి పాయింట్ తీసుకొచ్చి వినుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అండి ఏం జరగబోతుంది ముందు. ఇప్పుడు చాలామంది ఎంప్లాయర్స్ కూడా మొన్న దాదాపు ఒక 1 month బ్యాక్ కూడా ట్రంప్ గారు ఈ టాప్ కంపెనీస్ సీఈఓస్, టాప్ 10 కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వరల్డ్లో కానీ అమెరికాలో కానీ ఉన్నటువంటి సీఈఓస్ని, టిమ్ కుక్ కానీ యాపిల్ కంపెనీ, తర్వాత గూగుల్ సుందర్ పిచ్చై, సత్యనాదెల్లా, ఇంకా రకరకాల కంపెనీ వాళ్ళు కూడా అటెండ్ చేశారు, డిన్నర్ మీటింగ్ అటెండ్ చేశారు. ఆ అటెండెన్స్లో భాగంగా ఈ అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచాలంటే ఏం చేయాలి, మీరు ఎంతెంత ఇన్వెస్ట్ చేయగలుగుతారు, మీరు వేరే దేశాలలో ఎఫ్డిఐస్ రూపంలో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని కూడా అమెరికాలో చేయండి. ఇండియాకి వెళ్ళో, చైనాకి వెళ్ళో, ఇంకా ఫ్రాన్స్కి వెళ్ళో, జర్మనీకి వెళ్ళో చేయకండి, మా దగ్గర చేయండి, ఏదైనా సపోర్ట్ చేస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు చేశారు. ఆ సపోర్ట్ వేరు, ఆ రకంగా సపోర్ట్ చేయడం వేరు. ఇప్పుడు మళ్ళీ ఈ H1B వీసా వల్ల మళ్ళీ వాళ్ళకు కూడా దెబ్బ కొట్టినట్టు అవుతుంది. సో కాబట్టి దీన్ని మనము ఒక ప్రాపర్ ఆర్డర్లో ఏ పని చేసినా కూడా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుందని. అడ్వాంటేజ్లు ఎక్కువ ఉన్నట్టయితే ఒక 70% 65% అడ్వాంటేజ్ ఉండి 30-35% డిసడ్వాంటేజ్ ఉన్నా కూడా వీ కెన్ టేక్ దట్ డెసిషన్. సో అది మనం వెయిట్ అండ్ సీ అన్న దాంట్లో ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడేంటి ఆ కోర్టు దాన్ని కొట్టేస్తుందా, లేకపోతే పర్లేదు మీరు కంటిన్యూ చేయొచ్చు అనే మాట చెప్తుందా? కోర్టు కొట్టేయడానికి ఆస్కారం ఉండదండి. వాళ్ళు కూడా రకరకాల లీగల్ పాయింట్స్ కానీ, ఏ యాక్ట్స్ ఉన్నాయి, ప్రెసిడెంట్స్కి ఎంత పవర్స్ ఉన్నాయి, తర్వాత సెనెట్కి ఎంత పవర్స్ ఉన్నాయి, ఇప్పుడు అది ఇష్యూ చేసింది. ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇంతకుముందు, ప్రెసిడెంట్కు జనరల్గా అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇట్లాంటి డిక్రీస్ పాస్ చేసే కొన్ని ఎమర్జెన్సీ డిక్రీస్ ఏదైనా ఉన్నట్టయితే ఇది మన సెనెట్ ద్వారా అప్రూవల్ తీసుకోవడానికి టైం పడుతుందండి. ఇట్స్ ఎ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. మన దగ్గర పార్లమెంట్లో కూడా లోక్సభ, రాజ్యసభ ఎట్లయితే చేస్తామో అలాగే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అట్లాంటి ఎమర్జెన్సీ ఆర్డర్స్ ఏదైతే ఉంటుందో అట్లాంటి వాటి మీద ప్రెసిడెంట్ సైన్ చేసి ఒక డిక్రీని ఇష్యూ చేయడానికి ఇది ఉంటుంది. ఇట్లాంటి విషయంలో అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లలో సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీని దాటినట్టయితే దాన్ని ప్రెసిడెంట్ సైన్ చేయడానికి లేదు. సో కాబట్టి ఆ రకంగా దట్ ఈస్ ద లీగల్ పాయింట్ దే ఆర్ ట్రైంగ్ టు లుక్ ఎట్. అది లూప్ హోల్ అనమాట సిస్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి చట్టంలో కూడా చట్టం మన చుట్టం కాదని చెప్పి అంటాం కదా. సో ప్రతి ఒక్క చట్టంలో కూడా ఏదో ఒక లూప్ హోల్ ఉంటుంది. ఆ లూప్ హోల్ను బేస్ చేసుకొని అకార్డింగ్ టు సో అండ్ సో యు ఆర్ రాంగ్. సో కాబట్టి వాళ్ళు లాసూట్ ఫైల్ చేశారు. ఆ లాసూట్లో మనకు ఛాన్సెస్ అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే 50% ఒకవేళ ప్రెసిడెంట్ ట్రంప్ విన్ కావచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ ట్రంప్ లూజ్ కావచ్చు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ లూజ్ అయిన వాళ్ళు విన్ అయినట్టయితే మళ్ళీ ఇదంతా కూడా ఆయన వదలడండి. ఇంకా అప్పుడు సపోజ్ ఆయనే పట్టుబడి ఒక డిటర్మినేషన్తోని ఆ డెసిషన్ తీసుకున్న వ్యక్తి కాబట్టి మళ్ళీ దానిలో ఒకవేళ ఆయన లూజ్ అయినా కూడా కేసు ఒకవేళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు విన్ అయినట్టయితే, ఆయన ప్రెసిడెంట్ లూజ్ అయినట్టయితే దానిలో మళ్ళీ సెనెట్లో పెట్టి కూడా పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే. సో ఇట్లా కాకపోతే టేక్స్ టైం. అప్పటి వరకు కోర్టు ఏం చెప్పొచ్చు అంటే స్టాండ్ స్టిల్లో లేకపోతే ఇక్కడ స్టేటస్ కోని అట్లా మెయింటైన్ చేయడం అని చెప్పి ఒక డిగ్రీ అట్లా పాస్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఇప్పుడు మన వాళ్ళే ఎక్కువగా ఎదురు చూస్తున్నట్టున్నారు ఒక పాజిటివ్ న్యూస్ రావాలి కోర్టుల దగ్గర నుంచి అనే మాటని. అది తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు గత 5 years నుంచి తీసుకున్నట్టయితే మీరు 2020, 2022 ఆ రేంజ్ తీసుకున్నట్టయితే అప్పటి నుండి ఇప్పటి వరకు యావరేజ్గా 1,00,000 మంది పైన 1,10,000 మంది పైన భారతీయులు మాత్రమే H1B వీసాను పొందారండి. ఇప్పుడు ఆఫ్రికా ఉంది, ఆఫ్రికా మొత్తం మీద ఆఫ్రికాలో 55 దేశాలు ఉన్నట్టయితే కవిత గారు, మొత్తం ఆఫ్రికా దేశాల నుండి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కావచ్చు, అది మలావి కావచ్చు, జింబాబ్వే కావచ్చు, బుర్కినా ఫాసో కావచ్చు, ఏదైనా మారిషస్ కావచ్చు, ఈ కంట్రీస్ మొత్తం మీద వచ్చినటువంటి H1B వీసా హోల్డర్లు ఎంత అంటే 85,000 మాత్రమే. భారతదేశం నుండి వచ్చే వాళ్ళు మాత్రము 1,00,000 పైన ఉన్నారు, 1,10,000, 1,15,000 మధ్యన యావరేజ్గా ఉన్నారండి. సో ఇలా ఉన్నప్పుడు అంటే యూరోప్ కావచ్చు, లాటిన్ అమెరికా కావచ్చు, ఇట్లాంటి కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు కూడా 1,00,000 కంటే తక్కువ ఉన్నారు, మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒక్క దేశం నుండి 1,00,000 పైన ఉన్నప్పుడు మిగతా కాంటినెంట్లలో ఇప్పుడు 33 దేశాలు మనకు లాటిన్ అమెరికాలో ఉన్నాయండి. 33 దేశాలలో దాదాపు 80,000 మంది మొత్తము వచ్చినట్టయితే మన దగ్గర ఒక్క దేశం నుండి 1,10,000 వచ్చినట్టే దెబ్బ అనేది మన మీద పడుతుందండి.
ఆ దెబ్బ ఇప్పుడు టెక్నోక్రాట్లల్లో ఎక్కువ శాతము ఐటీ రంగాల్లో పనిచేసే వాళ్ళు మన వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. దాదాపు 40% ఆఫ్ ద లేబర్ ఫోర్స్ వర్కింగ్ ఇన్ ఐటీ సెక్టర్ దే ఆర్ ఇండియన్స్. సో దానివల్ల ఇప్పుడు H1B అంటే ఇండియా. అసలు H1B వీసా అనేది అప్లికేబుల్ టు ఎవ్రీబడి ఎవర్ వాంట్స్ టు గో ఆన్ టెక్నికల్ జాబ్స్, స్కిల్ జాబ్స్ పోయే వాళ్ళు అందరికీ అప్లికేబుల్. కానీ ఇప్పుడు మన నంబర్స్ ఎక్కువైనాయి కాబట్టి ఎవ్రీథింగ్ ఫాల్ అండర్ అవర్ సైడ్ అనమాట. అంటే మన మీద దెబ్బ ఎక్కువ పడుతుంది. అదొకటే కాకుండా కవిత గారు ఈ మధ్యన జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఇంకొక బ్లో కూడా ఇచ్చారు ట్రంప్ గారు. అదేంటంటే ఇప్పుడు మన గ్రీన్ కార్డు అనేది మనం అసలు భారతీయులు H1B ఇప్పుడు నేనున్నాను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాను. నేను సౌత్ ఆఫ్రికాలో ఉండి నేను ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ మీద వెళ్తే ఈరోజు నేను సౌత్ ఆఫ్రికాకి వెళ్తే రేపు నేను గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి నాకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే H1B వీసా హోల్డర్లు కూడా వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి వాళ్ళకు ఒక పవర్ ఉంటుంది అన్నమాట అమెరికాలో. ఇప్పుడు ట్రంప్ గారు ఇంకొక బ్లో ఏం చేశారంటే ఈ మధ్యకాలం జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మీరు 2028 అంటే వచ్చే 3 years వరకు ఎవరికి గ్రీన్ కార్డు అప్లై చేసుకునేటువంటి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి అది ఒకటి చెప్పారు. ఆల్రెడీ లైన్ అనేది ఉంది. ఆల్రెడీ 130 సంవత్సరాలు పడుతుందండి. ఇప్పుడు మనము మీరు నేను H1B మీద వెళ్ళినట్టయితే మనము 130 సంవత్సరాలు మనం బతకము. కానీ మనకు గ్రీన్ కార్డుకు అప్లై చేసుకొని మనకు ఒకవేళ సిటిజన్షిప్ అప్లై చేసుకుంటే 130 సంవత్సరాలు పడుతుందండి. అటువంటిది ఇప్పుడు 3 సంవత్సరాలు అంటే 2028 వరకు అది కంప్లీట్గా బ్యాన్ ఇంపోజ్ చేశాడు. ఆ బ్యాన్ ఇంపోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కవిత గారు మనకి ఆ ఎలిజిబిలిటీ కూడా మిస్ అయిపోతుంది. దాంట్లో భాగంగా ఇంకో డీవీ అని చెప్పి మీకు లాటరీ సిస్టమ్ అది ఒక ఐడియా ఉంది అనుకుంటా. ఆ లాటరీ సిస్టమ్ కూడా మన దగ్గర నుండి వెళ్ళిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ ఉంది కాబట్టి ఆ లాటరీ సిస్టమ్ కూడా మనకు అప్లికేబుల్ లేకుండా మన కంట్రీకి డీవీ ద్వారా వచ్చే వాళ్ళు ఇక జీరో అనమాట. వేరే కంట్రీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఉంది, లేకపోతే మలావి ఉంది, లేకపోతే జింబాబ్వే ఉంది. ఆ కంట్రీ నుండి రిప్రజెంటేషను ప్రపోర్షన్గా చూసినట్టయితే తక్కువ మంది ఉంటారు కాబట్టి అలాంటి దేశాల వాళ్ళకు అవకాశం ఇద్దాం. ఆల్రెడీ కోటాను ఓవర్గా రీచ్ అయినటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క అంటే ఏ డెసిషన్ అయినా కూడా మన మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో ఇట్లా మన వాళ్ళకు H1B వీసా అంటే ఇండియన్స్ అనేది ఒక ముద్ర పడిపోయింది అనమాట. ఎస్ అండి, చూద్దాం మరి కోర్ట్ ఏం చేస్తుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.